దేవుని వాక్యం చూసినప్పుడు దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది, అపవాదికి చోటు ఇవ్వద్దు. డు నాట్ గివ్ రూమ్ ఫర్ ద ఎనిమీ. అపవాదికి చోటు ఇచ్చేంత వరకు వాడు దూరలేడంట. ఈరోజు ఎంతోమంది వారి జీవితంలో అపవాదికి చోటు ఇస్తూ దేవా రక్షించు అంటున్నాం. అపవాదికి చోటు ఇవ్వకూడదు అనేది దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. నీవు అపవాదికి చోటిచ్చి వాడి అపవాదికి చోటిస్తామంటే ఏంటి? వాడికి సంబంధించిన కార్యాలు, వాడికి సంబంధించిన క్రియలు, వాడికి సంబంధించిన చోట, వాడికి సంబంధించిన వ్యక్తులు, వాడికి సంబంధించిన మాటలు నువ్వు మాట్లాడుతూ దేవుడు నీ పక్షాన కార్యం జరిగించాలంటే అయ్యేది కాదు. పాపాన్ని నువ్వు విడిచిపెడతానే కానీ పాపం నుండి నీకు విడుదల కలగదు. యేసయ్య పాపాన్ని నాలో తీసే ప్రభు అని చెప్పి పాపాన్ని కొనసాగిస్తూ ఉంటే అయ్యే పని కాదు. ఈ దేవుని వాక్యం తెలియజేస్తుంది, అపవాదికి చోటు ఇవ్వద్దు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూస్తున్నాం. అపవాది తంత్రములు ఎరిగిన వాడుగా ఉండాలి అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. వాడి తంత్రములు ఎరిగిన వాడుగా, వారికి చోటు ఇవ్వని వారుగా, వాడి కుయుక్తుల్ని ఎరిగి జాగ్రత్త పడి సర్వాంగ కవచంని ధరించుకో. అపవాది దినము ఆపద దినమున నీవు సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా నిలిచి పోరాడు. ఈరోజు నిద్రపోతున్న క్రైస్తవులు కనబడుతున్నారు ఎంతగానో. ఆచారం అలవాటుల్లో భక్తుల్లో ఉంటూ నిద్రపోతున్న క్రైస్తవులు ఉన్నారు. దేవుడు అంటాడు, మేలుకో, ఫైట్ ఫర్ వాట్ ఈజ్ యోర్స్. నీదేదో దాని కొరకు పోరాడు. నీ కుటుంబం కొరకు పోరాడు, నీ తరము కొరకు పోరాడు, నీ కలిగిన దాని కొరకు పోరాడు, నీ జీవితం కొరకు పోరాడు, నీకు నేను వాగ్దానం చేసిన దాని కొరకు పోరాడు. దేవా, నీ చిత్తంలో నేను జీవించాలి. దేవా, నీ సాక్షిగా నేను బ్రతకాలి. దేవా, నీ కృపలో నేను ఉండాలి. దేవా, నీ మనస్సు కలిగి నేను బ్రతకాలి. ఎంతమంది ఆశ అది. అపవాదికి చోటిస్తూ అపవాది తరంగా జీవిస్తున్నారు చాలామంది. అపవాదికి చోటిస్తూ అపవాది ప్రజలుగా బ్రతుకుతున్నారు చాలామంది. ఈరోజు దేవుడు కోరుతున్నాడు నువ్వు ఆయన సొత్తుగా బ్రతకాలని. దేవుడు కోరుతున్నాడు నువ్వు ఆయన బిడ్డగా బ్రతకాలని. దేవుడు కోరుతున్నాడు నువ్వు ఆయన సాక్షిగా బ్రతకాలని. దేవుడు కోరుతున్నాడు ఈరోజు నువ్వు స్వతంత్రం కలిగి వెలిగించబడిన వాడిగా, వెలిగించబడిన జీవితం కలిగి ఉండాలని. అపవాదికి చోటు ఇవ్వద్దు అని దేవుడు చెప్తున్నాడు. మీ పక్కన ఉన్న వాళ్ళు చూసి అపవాదికి చోటు ఇవ్వద్దని చెప్పండి. దేవుడు అక్కడ చూసినప్పుడు అపవాదికి చోటు ఇస్తామంటే ఏంటి? వాడు మన కుటుంబంని ఏలాలని, వాడు మన తరాన్ని ఏరాలని, వాడు మన ప్రాంతాన్ని ఏరాలని ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. అపవాది అనేక సార్లు నిన్ను దాడి చేస్తూ ఉంటాం, నిన్ను బాధపరుస్తూ ఉంటాం, నిన్ను కృంగదీస్తూ ఉంటాం, నీకు ఒక అనారోగ్యాన్ని కలిగిస్తాం. ఎప్పుడైనా చూసారా? తాతకి ఇదే జబ్బు, తాతకి క్యాన్సర్, మా నాన్నకి క్యాన్సర్, ఇప్పుడు నాకు క్యాన్సర్. జనరేషనల్ అలయన్సెస్, జనరేషనల్ టెరిటోరియల్ సిక్నెసెస్, ఒకరి తర్వాత ఒకరికి ఒక కుటుంబంలో చూస్తున్న ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటుంది. వారికి లేదు, వీరికి లేదు, వీరికి లేదు, మాకు లేదు. వీరికి ఇది పలానా జరిగింది, వీరికి పలానా జరిగింది, వీరికి పలానా జరిగింది, వీరు ఇదే రీతిగా మరణించారు, వీరు ఇదే రీతిగా మరణించారు, ఇప్పుడు నాకు కూడా ఇదే రీతిగా వచ్చింది. జాగ్రత్త, అపవాదికి చోటు ఉందేమో మీ జీవితాల్లో. జాగ్రత్త, అపవాదికి చోటు ఉందేమో మీ కుటుంబాల్లో. జాగ్రత్త, అపవాది మిమ్మల్ని ఏళ్తున్నాడేమో. అపవాదికి చోటు ఇవ్వద్దు. నువ్వు చోటు అవ్వనంతసేపు ఏ బాధ లేదు. నువ్వు చోటు అవ్వనంత వరకు అడిగి ఏమాత్రం అధికారం నీ పైన లేదు. నువ్వు చోటు ఇచ్చావా, వాడు వదలడు, జాగ్రత్త. నువ్వు చోటు ఇచ్చావా, వాడు నిన్ను ఏళ్తాడు, జాగ్రత్త. అనేక సార్లు అనుకుంటా అపవాది నన్నే దాడి చేస్తాడు. నిన్ను కాదు, వాడికి నీ తరం కావాలి, వాడికి నీ ఇంట్లో చోటు కావాలి. బైబిల్లో చూసినప్పుడు అండి, లూకాసు వార్తలు మనం చూస్తే 8వ అధ్యాయం లూకాసు వార్తలో యేసు ప్రభు వాడ ఎక్కి చెప్తాడు శిష్యులతో, అటువైపు వెళ్దాం, అద్దరికి వెళ్దాం, ఇటువైపు నుండి అటువైపుకి వెళ్దాం. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన బోధించిన ప్రాంతము ఇశ్రాయేల్ ప్రాంతం నుండి అన్య ప్రాంతంలోకి వెళ్తున్నాడు. ఆయన గెరాసీనుల వైపు వెళ్తున్నాడు. ఆ ప్రాంతానికి వెళ్దాం అనుకునేటప్పటికీ ఆయన వెళ్తున్న మార్గంలో తుఫాన్ అంట. ఆయన వెళ్తున్న మార్గంలో తుఫాను అపవాది ఆపుతానికి చూస్తున్నాడు. ఎక్కడ లూకాసు వార్తలు చూసినప్పుడు 22వ వచనం చూస్తే, 8వ అధ్యాయం 22వ వచనం చదివితే, మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదుబని వారితో చెప్పగా, వారు ఆ దోణిని త్రోసి బయలుదేరిరి. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా ప్రభువా, నశించిపోచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి
అణిగి నిమ్మళమాయెను. మనం చూస్తున్నాము, వారు అటు నుండి అద్దరికి వెళ్దామని బయలుదేరి వెళ్ళేటప్పుడు, ఇంగ్లీష్లో చూసినప్పుడు మనం గమనించే 22వ వచనంలో, లెట్ us క్రాస్ ఓవర్ ద అదర్ సైడ్ ఆఫ్ ద లేక్. ఆ గలిలీ నదిలోకి వెళ్తానండి. ఈ రోజు కూడా వెళ్తే గలిలీ ప్రాంతంలో ఇట్ ఈస్ వెరీ స్మాల్, ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది. కానీ అది సముద్రం అని పిలుస్తారు. కానీ ఆ నది ప్రవాహాలన్నీ కలిసి కలుస్తున్న స్థలం ఉంటుంది. అదే రీతిగా అక్కడ చూసినప్పుడు ఆ కొండ ప్రాంతం అంతా చుట్టూ ఉంటుంది. ఒకవైపు నుండి ఇంకో వైపుకి ఈజీగా వెళ్ళచ్చు. యేసు ప్రభు వాడ ఎక్కి వెళ్తున్నాడంట. వెళ్తూ ఉంటే తుఫాన్ వచ్చిందంట, పెద్ద తుఫాన్ వచ్చిందంట. ఆ తుఫానికి శిష్యులందరూ భయపడిపోయారంట. శిష్యులు ఎంతగా భయపడ్డారంటే జ్ఞాపకం చేసుకోలే, ఆ శిష్యులు జాలరులు. ఆ శిష్యులు ఎవరండి? జాలరులు. ఆ జాలరులు అనేటప్పుడు వారికి తెలుసు కదా ఎలాగ చేపలు పట్టాలో, సముద్రపు అలలు, తుఫాన్లు అన్నీ తెలుసు కదా. కానీ ఈ జాలరులే భయపడే అంతగా ఈ అలలు వచ్చాయంట. ఈ జాలరులే భయపడే అంతగా ఈ అలలు పొంగాయంట. ఈ జాలరులే బెదిరిపోయే రీతిగా ఆ కెరటాలు కొడుతున్నాయంట. వాటిలో కలవరపడిపోయి వారు భయపడి, వారు యేసు ప్రభు నిద్రిస్తూ ఉంటే యేసు ప్రభుని లేపంటున్నారంట. ఏమని అంటున్నారు? నీకు చింత లేదా మాస్టర్, మాస్టర్ వీఆర్ పెరిషింగ్. ఇంకొక సువార్తలో చూస్తూ ఉంటే మేము నశించిపోతా ఉంటే నీకు చింత లేదా అని అడుగుతారు. ఏంటి చింత లేదా? యేసుని కలిగి ఉన్నంత మాత్రాన మనం అనుకుంటాం ఏ కష్టం ఉండదు, ఏ నష్టం ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు, ఏ పోరాటం ఉండదు. ఈరోజు చాలామంది యేసు ప్రభుని నమ్ముకున్న వెంటనే నాకు ఏ పోరాటం కలగదు, ఏ నొప్పి కలగదు, ఏ బాధ కలగదు, ఏ అపవాది నన్ను ముట్టడో, ఈ రీతిగా అనుకుంటా ఉంటాం. కానీ వాక్యంలో జాగ్రత్తగా చదువుతానండి. యేసుతో ఉన్న ప్రతి ఒక్కరు శోధనలో, పోరాటాలు ఎదుర్కోవాల్సిందే. ఆమేన్. నమ్ముతారా? యేసు కొరకు పోరాడటానికి, పోరాటాల్లో జయిస్తానికి సిద్ధపడిన వారు మాత్రం బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? బైబిల్లో చూసినప్పుడు గమనించవచ్చు, వీరు ఈ కలవర పరిస్థితి మధ్యలో యేసు ప్రభు వారితోనే ఉన్నాడు. కానీ ఆ అలలో వారిని బెదిరిస్తూ ఉన్నాయి. యేసు అక్కడే ఉన్నాడు. కానీ వారికి ఏమనిపించిందంటే చచ్చిపోతాను అని అనిపించింది. కొన్నిసార్లు దేవుని కలిగి ఉన్న మనకు కూడా అనుకుంటుంది, అనిపించవచ్చు, ఇంకంతే నేను చచ్చిపోతున్నానేమో, ఇంకంతే నా పని అయిపోయిందేమో, ఇంకంతే నా జీవితం అయిపోయిందేమో, ఇంకంతే నా కుటుంబం విడిపిందేమో, ఇంకంతే నా పని అయిపోయింది, ఇంకా నా వల్ల అవ్వదు, ఇంకా నా వల్ల కుదరదు, ఇంకా నా వల్ల చేయలేను, ఇంకా నాకు జరగదు, ఇంకా నాకు అవ్వదు అని చాలామంది అనుకుంటూ ఉంటాం. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నీతో ఉన్నాడు అన్నదప్పుడు దేవుడు నీ దగ్గర నుండి ఎదురు చూసేది ఏంటంటే, ఆయనని కలిగిన నీవు విశ్వాసాన్ని కనబరిచి యేసు నామములో ఉన్న అధికారాన్ని, యేసు నామములో ఉన్న శక్తిని, యేసు నామములో ఉన్న విడుదలని, యేసు నామములో ఉన్న జయాన్ని ఇతరులకి కనబరచాలి. లేకపోతే ఆ సిచ్యువేషన్లో, ఆ పరిస్థితుల్లో కనబరచాలనేది దేవుడు ఆశపడుతున్నాడండి. పిరికి వారిగా దేవుడు నిన్ను బ్రతకమంటలేదు, పిరికోడుగా ఉండొద్దు. ఈ పక్కన చూసి మీకు భయమా అని అడగండి. అడిగారా? ఉఫ్ అనండి, వెంటనే భయపడిపోతారు కదా. అంటే ఆ ఎమోషన్ భయం గురించి నేను మాట్లాడతలేదు. కానీ కొంతమందికి చూడండి, ఏది చేయాలన్నా భయం, ఎక్కడికి వెళ్ళాలన్నా భయం, మాట్లాడాలంటే భయం, ఎగ్జామ్ అంటే భయం, చదివినా భయమే, చదవకపోయినా భయమే, ఏదైనా భయమే. బైక్ నడపాలంటే భయం, సైకిల్ తొక్కాలంటే భయం, కారు ఎక్కాలంటే భయం, బస్సు ఎక్కాలంటే భయం, ఆటో ఎక్కాలంటే చచ్చిపోతారండి. మొన్న మాకు తెలిసిన వాళ్ళు చచ్చిపోయారండి, ఆటో ఎక్కాలంటే భయం అండి. ప్రతిదానికి భయమే. భయం అనే ఆత్మ నిన్ను ఏళ్తుందా, లేకపోతే విశ్వాసంతో బ్రతుకుతున్నావా? దేవుని వాకి తెలియజేస్తుంది, దేవుని కలిగిన నీవైతే పరిపూర్ణ ప్రేమ కలిగి ఉంటావంట, దేవుని ప్రేమ కలిగి ఉంటావంట. దేవుని ప్రేమ ఎలాగ నీకు అనుగ్రహించబడుతుంది? దేవుని వాక్యలో చూస్తున్నాము, దేవుని ఆత్మ ద్వారంగా దేవుని ప్రేమ మన హృదయంలోకి అనుగ్రహించబడుతుంది. దేవుని ఆత్మ ద్వారంగా దేవుని ప్రేమ మన హృదయంలో అనుగ్రహించబడుతుంది. మొదటి యోహానంలో చూస్తాము, పరిపూర్ణ ప్రేమ ప్రతి భయాన్ని పారదోలుతుంది. ఈరోజు నీవు ఇంకా భయంతో, భీతితో, పిరికితన ఆత్మతో బ్రతుకుతున్నావంటే ఈరోజు దేవుడు నీకు సెలవిస్తున్నాడు, మేలుకో. అపవాదికి చోటవద్దు, నీ జీవితంలో చోటవద్దు. ఓటమి జీవితం కాదు, చేతకాని బ్రతుకు కాదు, పిరికి బ్రతుకు కాదు, అవిశ్వాసపు బ్రతుకు కాదు.
విశ్వాసపు బ్రతుకుతో మనం బ్రతకాలని దేవుడు నాకు తెలియజేస్తుంది. విశ్వాసమే మన ఆయుధము నమ్మేవారి దగ్గరికి హల్లెలూయా చెప్తామా? నువ్వు విశ్వాసాన్ని ఎత్తిపెట్టినప్పుడు అపవాదిని పోరాడగలుగుతావండి. నువ్వు సర్వాంగ కవచాన్ని ధరించుకునేటప్పుడు దేవుడు అనుగ్రహించే సర్వాంగ కవచము, నీ అంతటా నువ్వు కాదు, దేవుడు మనకి అనుగ్రహించిన సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలని దేవుడు నాకు తెలియజేస్తుంది. దేవుడు మనందరికీ ఒక కవచాన్ని పెట్టాడంట. ఈరోజు నీ కవచం నువ్వు ధరించుకున్నావా? ఆపద్దినమందు శోధన వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు, అపవాది నీ జీవితంలో ఎక్కడైనా ముందుకెళ్తామన్నప్పుడు దాడి చేస్తా ఉంటుంది, ధరించుకుంటున్నావా? ఇదిగో నూతన సంవత్సరం ప్రారంభమైంది, నూతనంగా దృష్టి కలిగి ఉంటాం. యేసయ్యా నీతో పాటు నేను ఈ సంవత్సరంలోకి వెళ్తున్నాను ప్రభు అని అడుగుపెట్టావు. యేసుతో పాటు వాగ్దానంలో ఈ సంవత్సరం ప్రారంభించావు. వచ్చింది తుఫాను, ఏం చేస్తున్నావు? భయపడుతున్నావా? బెదిరిపోతున్నావా? పారిపోతున్నావా? వెనక్కి పరిగెడుతున్నావా? చేతకాని వాడికి ఉండిపోతున్నావా? అయ్యో దేవా ఎక్కడున్నావు, నేను చచ్చిపోతా ఉంటా, నా బాధ లేదా నీకో అని ఏడుస్తున్నావా? దేవుడు అంటున్నాడు, శత్రువుని జస్ట్ నోరు మూయించు. సమ్టైమ్స్ ఆల్ దట్ ఇట్ టేక్స్ ఇస్ స్పీక్ విత్ ఫెయిత్. కొన్నిసార్లు నువ్వు చేయాల్సిందంతా ఏం లేదు, కానీ విశ్వాసంతో పలకాలంట. కొన్నిసార్లు నువ్వు చేయాల్సిందంతా ఏం లేదు, నోరు తెరిచి షలోమ్ అని పలకాలంట. ఎక్కడ ఒకసారి షలోమ్ అని చెప్తారా? దేవుని వాక్యలో చూసినప్పుడు అండి, వీరు ఇలాగ బాధపడుతూ కేక వేస్తూ ఉంటే మొదటిగా యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన లేచి ఆయన గాలిని నీటిని గద్దించి ఇంకో చోట చూసినప్పుడు హీ రెబ్యూక్డ్ అనేటప్పుడు ఒక స్కాలర్ రాశాడు దాని గురించి ఏంటంటే, టేకింగ్ అవుట్ ఆఫ్ ద గాస్పల్స్ కాంటెక్స్ట్లో ఉండి ఆయన జస్ట్ బీ స్టిల్ అన్న మాట, ఊరకే ఉండు అన్న మాట చూస్తాము, బీ స్టిల్ అన్న మాట చూస్తాము ఇంకొక సువార్తలో. ఆ స్టిల్ అన్న మాటకి గ్రీక్లో ఒక రియల్ ట్రాన్స్లేషన్ చూసినప్పుడు ఆయన ఒకటే అంటున్నాడు, సైలెంట్. ఇంకో మాట దానికి ఆల్టర్నేటివ్ చెప్పాలంటే షలోమ్. అందుకనే షలోమ్ అని చెప్పండి. ఎక్కడ ఒకసారి షలోమ్ అని చెప్పండి. ఈరోజు ఇజ్రాయెల్కి వెళ్తే మీరు మీ ఫస్ట్ అందరూ చెప్పి షలోమ్ షలోమ్ అంటే నువ్వు ప్రవచిస్తున్నావు, నీకు సమాధానం కలుగును గాక, నీకు నెమ్మది కలుగును గాక, నీకు విడుదల కలుగును గాక, నీకు జయము కలుగును గాక. ఎంతమందికి విడుదల, జయము, సమాధానం, స్వతంత్రత కావాలో ఒకసారి షలోమ్ అని కేకేస్తారా? యేసు నామములో మీకు షలోమ్. యేసు ప్రభు ఒక్క మాటతో గద్దించాడంట. అంతసేపు రేగిన సముద్రము, వీసిన పెద్ద గాలి ఒకే మాటతో సైలెంట్. దేవుడు అడుగుతున్నాడు, ఏది నీ విశ్వాసం? ఏది నీ విశ్వాసం? ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఏది నీ విశ్వాసం? వచ్చి నా దగ్గర, దేవా నాకు అదైంది ప్రభా, దేవా ఇదైంది ప్రభా, దేవా వాళ్ళు అదన్నారు ప్రభా, వాళ్ళు ఇది అన్నారు ప్రభా, నాకు ఇదంట ప్రభా, నాకు అదంట ప్రభా, ఇది పోయిందంట ప్రభా, అది నష్టపోయిందంట ప్రభా, ఇది కోల్పోయిందంట ప్రభా, ఇది అయిపోయిందంట ప్రభా, పట్టించుకోవా, నేను నశించిపోతాను, అంత బాధ లేదా అని ఏడుస్తున్నావేమో. దేవుడు అంటాడు, ఏది నీ విశ్వాసం? ఏది నీ విశ్వాసం? అపవాదికి నువ్వు చోటు ఇచ్చావేమో. దేవుడు అంటాడు, అపవాదికి చోటు అవ్వద్దు, నీ జీవితంలో చోటు అవ్వద్దు అన్న మాటకు అర్థం ఏంటి తెలుసా? కొన్నిసార్లు కుక్కలో ఏదైనా బయట ఇంటూ గ్రౌండ్ ఫ్లోర్ ఈ తలుపు తెరుచుంటే, లేకపోతే కాంపౌండ్లో వాటికి కుక్కలు వస్తాయి, వీధి కుక్కలు వస్తాయి, పక్క వీధి కుక్కలు వస్తాయి, మధ్యలో ఎక్కడ మంచి చికెన్ బిర్యానీ స్మెల్ ఉంటే ఇంకా బాగా వస్తాయి. వచ్చేటప్పుడు ఏం చేస్తావు? రా కుక్క, తిని కుక్క, కూర్చో కుక్క అంటావా? సరే, నువ్వు పట్టించుకోకుండా అటు ఇటు తిరిగావు ఇంకా, అది మెల్లగా ఇట్టు చూస్తుంది, ఇటు చూసి ఇటు తిప్పుతుంది తలకాయ. నువ్వు చూసి చూడనట్టు, నిన్ను చూడనట్టు, అది కనబడనట్టు వెళ్తుంది. మొత్తానికి ఆ చికెన్ దగ్గరికే చేరుతుంది. నిజంగా బాధ్యత కలిగిన నీవైతే ఏమంటావు? దేవుడు అదే అంటున్నాడు, అపవాదిని తరుమురా, అపవాదిని పోరాడు యేసు నామములో. యేసు నామంలో జయం ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమందికి ఇక్కడ ఉంది యేసు నామంలో అధికారం ఉంది? చెప్పండి, చేతులు చెప్పండి. ఎందరైతే ఆయన ఆత్మ ద్వారా నింపబడ్డారో, ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన రక్తంలో కడగబడి నిబంధన చేయబడి పునరుద్ధానపు శక్తితో పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు, వారందరికీ యేసు నామంలో అధికారం ఉంది, యేసు నామంలో జయం ఉంది. నాతో నమ్మిన వారు ఉంటే బిగ్గరగలరు చెప్పండి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, కెన్ యూ పుట్ అ ఫుల్ స్టాప్? నీ కుటుంబంలో అపవాదికి ఒక ఫుల్ స్టాప్ పెడతానికి సిద్ధంగా ఉన్నావా? అపవాదికి చోటు ఇవ్వద్దు అన్న మాట చూసాం బైబిల్లో.
అపవాదికి చోట వద్దు. డు నాట్ గివ్ రూమ్ ఫర్ ద ఎనిమీ. వాడు నీ కుటుంబంలో దూరుతున్నాడు, వాడు నీ జీవితంలో తోరుతున్నాడు, వాడు నీ కలిగిన దాంట్లో దూరుతున్నాడు. ఎందుకంటే వాడు ఏలాలని ఆశపడుతున్నాడు. కానీ దేవుడు వాకి తెలియజేస్తున్నాడు, వాడికి చోటు వద్దు, వాడిని పారదొల్లు. యాకోబు 4:7 చూస్తాం, సబ్మిట్ అంటూ గాడ్, దేవునికి సమర్పించుకో, అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. సబ్మిట్ అంటూ గాడ్, రెసిస్ట్ ది ఈవిల్, దెన్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. ఆ మాట ఫ్లీ అన్న మాట గ్రీక్ టర్మ్ చూస్తే వాడు అట్లా మాయమైపోతాడంట. చిట్టుకేసినప్పుడు బుష్కని ఎగిరిపోయినట్టు పోతాడంట. నువ్వు నిజంగా దేవుని చేతుల్లో సమర్పించుకుంటావు, అపవాది నీ పైన అధికారం లేదండి. వాడికి తెలుసు వాడు అధికారం పోయిందని. అధికారం పోతాం మాత్రం కాదు, నీకు అధికారం యేసు నామములో నీకు అనుగ్రహించబడింది. వాడిని ఎదిరించు అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఎదిరించాలి, ఎవడో ఎదిరిస్తాం కాదు, నువ్వు ఎదిరించాలి. నువ్వు ఎదిరిస్తే అప్పుడు వాడు నీ ఎత్తు నుండి పారిపోతాడంట. ఎంతమంది దేవుని చేతుల్లో సమర్పించుకున్న వారు ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తారా అంటే నా మాట జాగ్రత్త విని చేతులు ఎత్తండి. ఎంతమంది రక్షించబడే బాప్తిజం తీసుకున్న వారు ఉన్నారో చేతులు ఎత్తి చూపిస్తారా? మీరు మీ జీవితాన్ని దేవుని చేతులు సమర్పించారు. ఆయన ఒక మాట ఇంకొకసారి రివర్స్లో అడుగుతున్నాను క్వశ్చన్. ఎంతమంది ఇంకా నేను రక్షించబడలేదు, బాప్తిజం తీసుకోలేదు, నా కొరకు ప్రార్థన చేయండి అంటారు? చేతులు ఎత్తి చూపిస్తారా? రక్షించబడని వారు, బాప్తిజం తీసుకున్నవారు ధైర్యంగా చేతులు ఎత్తండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను అడుగుతున్నాను. ఎస్, దెర్ ఆర్ ఫ్యూ. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, రక్షించబడిన వారవనే రక్షించబడని వారవనే నీ జీవితంలో అపవాదికి చోటు ఉందా? దేవుని పేరు పెట్టబడి ఉన్నావు, ఇంకా అపవాదికి బానిసగా బ్రతుకుతున్నావా? దేవుని పేరు పెట్టబడి ఉన్నావు, ఇంకా అపవాది సొత్తుగా జీవిస్తున్నావా? దేవుడి పేరు పెట్టబడిన నీవు ఇంకా దాస బ్రతుకుతున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు నేను విడుదలనిస్తా, ఈరోజు నేను జయమిస్తా, ఈరోజు నేను నీకు స్వతంత్రత ఇస్తా, ఈరోజు నీకు నేను నూతన సృష్టిగా చేస్తా, నీకు నూతన ప్రారంభాన్ని ఇస్తా, నీ జీవితంలో జయంనిస్తా, విడుదలనిస్తా. సిద్ధమా పొందుకోవడానికి? లేకపోతే ఈరోజు కాదు నేను చూసిపోదామని వచ్చాను, ఈరోజు కాదు తర్వాత చూద్దాం ఇంకో రోజు. ఈరోజు మనుషుడు చూడండి, దేవుడు స్వతంత్రతగా నేను చేస్తాడు, స్వతంత్రునిగా చేస్తాడు, నీకు విడుదల ఇస్తానన్నా కూడా ఇప్పుడు వద్దులే ప్రభా, తర్వాత ప్రభా. బికాజ్ ఐ డోంట్ థింక్ యు ఆర్ రియల్లీ డెస్పరేట్ ఫర్ ద ఫ్రీడమ్ దట్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ. యు సీ, ఇట్ టేక్స్ డెస్పరేషన్ అండి. ఆర్ యూ డెస్పరేట్? వాంఛ ఉందా? నాకు ఈరోజు విడిపించబడాలి అంటే నీకు అర్థమవుతున్నా లేదు. నీకు క్యాన్సర్ అని చెప్పాడు డాక్టర్, తర్వాత స్వస్థత పొందుతాను, ఈరోజు వద్దులే. ఇదిగో నేను స్వస్థపరిచే దేవుడు ఇక్కడ ఉన్నాడయ్యా అంటే ఇప్పుడు వద్దులే, వచ్చే వారం చూద్దాంలే. అలాంటి వాడిని ఏమంటారండి? మూర్ఖుడు అంటారు. వాడేంటి పిచ్చోడా? ఈరోజు దేవుడు విడిపిస్తానండి, ఇప్పటికా తర్వాత అంటున్నాడు. ఇదిగో ఈరోజు దేవుడు జయమిస్తానండి, ఇప్పటికా తర్వాత అంటున్నాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ప్రభు మిమ్మల్ని విడిపిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. విడుదల కావాలా? తలలోంచి దేవునితో మాట్లాడు, దేవా నా దగ్గరికి రాయా, నా లోనికి రాయా, నాకు ఎటువంటి అప్రెషన్లు ఉండటానికి నేను ఇష్టపడతలేదు. అప్రెషన్, నన్ను అణిచివేసే ఆత్మలు, నన్ను దాడి చేసే ఆత్మలు, నన్ను కృంగతీసే ఆత్మలు, నన్ను బలహీనపరిచే ఆత్మలు నన్ను ఏల్తానికి వీల్లేదు. నాకు స్వతంత్రత కావాలి, నాకు జయం కావాలి, నాకు విడుదల కావాలి, నాకు నువ్వు కావాలి ప్రభువా. అడగండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. నాకు నువ్వు కావాలి యేసయ్యా, నన్ను దర్శించవా, నన్ను దర్శించవా, నన్ను తాకవా, నన్ను ముట్టవా, నన్ను విడిపించవా. ఈ శ్రమల నుండి నన్ను విడిపించు, ఈ శోధన నుండి నన్ను విడిపించు, ఈ అవమాన బ్రతుకుల నుండి నన్ను విడిపించు, ఈ చేతకాని స్థితిలో నన్ను విడిపించు, ఈ బానిస జీవితాన్ని నుండి నన్ను విడిపించు, ఈ అశ్లీలమైన దృశ్యం చూస్తున్నా ఈ మనసు నుండి నన్ను విడిపించు, ఈ త్రాగుండి నన్ను విడిపించు, ఈ దోషం నుండి నన్ను విడిపించు. అడుగు దేవుని దగ్గర అడుగు, యథార్థంగా అడుగు. ఆయన విడిపిస్తానికి సమర్థుడు అని ఎరిగి అడుగు. ఆయన నీ జీవితంలో కార్యం జరిగిస్తానికి సమర్థుడు అని అడుగు. చెప్పండి, యేసయ్యా నాకు నువ్వు కావాలి, యేసయ్యా నాకు విడుదల కావాలి, యేసయ్యా నాకు జయం కావాలి, యేసయ్యా. ఇదిగో యేసు ప్రభు ఈరోజు నిన్ను దర్శించాలని, నిన్ను స్పందించాలని ఆశపడుతున్నాడండి. నీ జీవితాన్ని బాగు చేయాలని యేసు ప్రభు ఆశపడుతున్నాడు. నీ జీవితంలో ఒక నూతన ప్రారంభం అవ్వాలని యేసు ప్రభు ఆశపడుతున్నాడు. నీ స్థితిగతులను మార్చాలని యేసు ప్రభు ఆశపడుతున్నాడు. నీ గమ్యము నువ్వు చేరినట్లుగా చేయాలని యేసు ప్రభు ఆశపడుతున్నాడు.
ఆయన అద్భుతకరుడు. నీ జీవితంలో అద్భుతాలు చేయగలిగిన సమర్థుడు అండి. ఆయన మార్గంను సృష్టించగలిగిన దేవుడు. అసాధ్యమైన స్థితిలో ఆయన సాధ్యము సుసాధ్యము పరచగలిగిన దేవుడు. హీ కెన్ మేక్ అ వే. ఆయన ఆపగలిగింది ఎవరు లేరు. ఏ తుఫాన్ ఆయన ఆపలేదు, ఏ అపవాది ఆయన ఆపలేడు. ఈరోజు నీవు మనసు ఆయన వైపు పెడితే ఆయన నిశ్చయంగా నిన్ను ముట్టి దర్శించి విడిపించగలిగిన దేవుడు అండి. He wants to deliver you. He wants to set you free. He wants to manifest His glory in your life. అడుగు, దేవా నన్ను విడిపించయ్యా, నన్ను ముట్టయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా, నన్ను బాగు చేయయ్యా, నన్ను దర్శించు ప్రభువా, నా జీవితంలో కార్యం జరిగించు ప్రభువా. అడగండి, దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి అడగండి. ప్రార్థన చేయండి, హృదయాన్ని తెరవండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ఈరోజు దేవుడు కార్యం జరిగించగలిగిన దేవుడు. నీ ఉన్న స్థితి నుండి నిన్ను విడిపించగలిగిన సమర్థుడు. నీ ఉన్న స్థితిలో నుండి నిన్ను విడిపించగలిగిన సమర్థుడు. జస్ట్ వేర్ యు ఆర్, హీస్ రీచింగ్ యు వేర్ యు ఆర్. ఆయన చేరలేని స్థలం అంటే ఏది లేదు, ఆయన చేరలేని ప్రాంతం అంటే ఏది లేదు. ఆయన నీ ఉన్న స్థితిలో నిన్ను ముడుతున్నాడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పదండి. ఆయన ప్రేమ ఎంతో ఘనమైంది. నీ కొరకు దిగి వచ్చిన ప్రేమ, నిన్ను హత్తుకునే ప్రేమ, నిన్ను ఆయన కౌగిట్లో చేయించుకునే ప్రేమ. అడగని, దేవా నన్ను విడిపించు ప్రభువా. నోరు తెరిచి ప్రార్థన చేయి, నన్ను విడిపించయ్యా. ప్రార్థన అనేటప్పుడు మౌనం అంటాం కాదు. నీ మాటలో ఉంది జీవము మరణము నాలుక వశమని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. నీ నోటి ఫలాన్ని నువ్వు అనుభవిస్తావని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. యేసయ్య కావాలా? కేకవే. నువ్వు యేసయ్యని కోరుతున్నావు అపవాది కూడా తెలుసుకొనే. నువ్వు ఎవరు సొంతం అనేది అపవాది కూడా తెలుసుకొనే. క్రై అవుట్. అడుగు. ఎంతకాలం ఈ బానిస స్థితి, ఎంతకాలం ఈ చీకటి బ్రతుకు, ఎంతకాలం ఈ ఓటమి? ఇదిగో ఈ సంవత్సరం అన్న కనీసం విడిపించబడతానికి ఆశపడుతున్నావా? ఈ సంవత్సరం అన్న విడుదల కలిగి జీవిస్తానికి ఆశపడుతున్నావా? ఈ సంవత్సరం అన్న యేసుతో బ్రతుకుతానికి ఆశపడుతున్నావా? కనీసం ఈ సంవత్సరం అన్న జయం కలిగి ఉండాలని ఆశపడుతున్నావా? అడగండి, యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. ఒక అద్భుతం జరిగించు నా జీవితంలో, నా జీవితంలో విడుదల దయచేయి, జయము దయచేయి. అడగండి, యేసయ్యని అడగండి, అడగండి, యేసయ్యని అడగండి. ఈ సమయంలో ఎంతమంది అయితే నిజంగా నా జీవితంలో విడుదల కావాలి, నా జీవితంలో ఒక నూతన ప్రారంభం కావాలి, నాకు యేసయ్య కావాలి, ఇదిగో యేసు ప్రభుని నా సొంత రక్షణకు అంగీకరిస్తున్నాను, నా దేవునిగా, నా రాజుగా, నా సర్వంగా అంగీకరిస్తున్నాను, యేసుతో నేను బ్రతకదలుచుకుంటున్నాను, ఈ దినం నుండి ఆయన కొరకు, ఆయన మహిమార్థమై నేను జీవిస్తానికి సిద్ధమంటారో మీరున్న స్థలంలో లేచి నిలబడండి. ప్రార్థనతో పోయిస్తున్నా. దిస్ అ డిక్లరేషన్ దట్ యువర్ డూయింగ్, దిస్ అ స్టాండ్ దట్ యువర్ డూయింగ్. ఎక్కడ మీ చేతుల పైకెత్తి చెప్పండి, ప్రభా ఇదిగోనయ్యా నా ఆత్మ, శరీరం, మనసు నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా. బిగ్గరగా చెప్పండి, నీవే నా దేవుడు, నీవే నా రాజు యేసయ్యా. నోరు తెరిచి చెప్పండి, నీపై, నీకే నా పైన సర్వాధికారం ప్రభా. బిగ్గరగా చెప్పండి, నా తోడు నన్ను నడిపించు ప్రభా. బిగ్గరగా చెప్పండి, నేనున్న స్థితిలో నా దగ్గరకు వచ్చా నాకు విడుదల నువ్వు ప్రభా. నా జీవితంలో జయము కావాలయ్యా. పరమ తండ్రి, నీ ఆత్మతో నన్ను ముద్రించు. నువ్వు అనుగ్రహించిన వరమును, క్రీస్తు వరమును నాకు అనుగ్రహించు. ద గిఫ్ట్ జీసస్ నాకు దయచేయి. యేసుని నాకు వరముగా ఇచ్చావు, నేను నమ్ముతున్నానయ్యా. బహుమానంగా ఇచ్చావు, నేను నమ్ముతున్నానయ్యా. యేసు నాకు అనుగ్రహించబడిన గొప్ప బహుమానం నేను నమ్ముచున్నాను ప్రభా. యేసు యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను ప్రభా. నీ పరిశుద్ధాత్మను వరమును కూడా నాకు దయచే ప్రభా. పరిశుద్ధాత్మన బహుమానం కూడా నాకు దయచే ప్రభా. పరిశుద్ధాత్మతో నన్ను నింపు ప్రభా. అడగండి, నోరు తెరిచి అడగండి, అడగండి. పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా. యేసు ప్రభా నన్ను పరిశుద్ధాత్మతో నింపు. యేసు ప్రభా నాకు పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇవ్వు, నాకు అగ్నితో బాప్తిసం ఇవ్వు. ఇదిగో దేవుడు బయలుపరుస్తున్నాడు, ఇక్కడ నుండి నూతన ప్రారంభములు మీ జీవితంలో ప్రారంభించబడును గాక. నూతన తలుపులు దేవుడు తెరుస్తున్నాడు, నూతన అవకాశాలు మీ ముందు పెడుతున్నాడు, నూతన రీతిగా నిన్ను స్థిరపరుస్తున్నాడు.
ఇదిగో ఈ రాత్రి నుండి నీ జీవితంలో ఒక నూతన కార్యం జరగబోతుంది. మార్క్ మై వర్డ్స్. యేసు ప్రభు తన ఆత్మ ద్వారంగా నీ జీవితంలో జరిగించుచున్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరిచేయ. నీ సన్నిధిలో స్వతంత్రత ఉంది, నీ సన్నిధిలో సమాధానం ఉంది, నీ సన్నిధిలో విడుదల ఉంది, నీ సన్నిధిలో జయం ఉంది. నీ సన్నిధిలో వచ్చిన ఎవరిని నువ్వు ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పట్టుకో ప్రభా, ప్రతి ఒక్కరిని పట్టుకోయ్యా, ప్రతి ఒక్కరిని ఆదరించు, ప్రతి ఒక్కరిని బలపరచు, ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యము, నీ చిత్తము జరిగించు ప్రభా. నీ సమాధానాన్ని అనుగ్రహించు ప్రభా, నీ శాంతిని అనుగ్రహించు ప్రభా, నీ విడుదలను అనుగ్రహించు ప్రభా. నీ సొత్తుగా బ్రతకాలయ్యా, నీ బిడ్డలుగా బ్రతకాలయ్యా. కుటుంబాలు కట్టబడాలని వేడుకుంటున్నానయ్యా. పాడైపోయిన బ్రతుకులు మరలా చిగురించాలి ప్రభా. మూడైన బ్రతుకుల్ని నువ్వు మరలా బ్రతికింపజేసి, చిగురింపజేసి, నూతన ప్రారంభం ఇవ్వగలిగిన దేవుడు కదయ్యా. లార్డ్, ఐ ప్రే ఫర్ న్యూ బిగినింగ్స్. లార్డ్, ఐ ప్రే ఫర్ న్యూ బిగినింగ్స్. నూతన ప్రారంభం కొరకు వేడుకుంటాను. నీ వాగ్దానాలు, నీ కార్యములు, నీ చిత్తములు నీ బిడ్డల జీవితంలో జరిగించు. మూయబడిన గర్భముల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ప్రేరేపిస్తున్న రీతిగా గర్భఫలము లేక సంవత్సరాల నుండి గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఏ శాపమును బట్టి, ఏ దోషముల బట్టి ఆ గర్భములు మూయబడి ఉన్నాయో సమస్తము యేసు రక్తం ద్వారా శుద్ధీకరించబడును గాక అని ప్రకటిస్తున్నాను. ఈ క్షణమే మూయబడిన గర్భంలో నజరడని యేసు నామములో తెరవబడును గాక అని ప్రకటిస్తున్నాను. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత నజరడని యేసు నామములో కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. జీవితంలో ఒక నూతన ప్రారంభంతో నా దేవుడు నా తలను పైకెత్తించాడు. గాడ్ గేవ్ మీ అదర్ ఛాన్స్, ఎ న్యూ బిగినింగ్ అంటూ నూతన దశలోకి, నూతన ప్రారంభంతో, నూతన దీవెనలతో, నూతన అభిషేకముతో దేవుడి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నింపి నడిపించుడుగా కాని ప్రకటిస్తున్నాను. ఓటమి మనది కాదు, జయమే. అపవాది ఎన్ని రీతిలుగా ఎన్ని దాడులు చేయాలని ప్రయత్నం చేస్తున్నాను, వాడు దాడులన్నీ ప్రభు యేసు నామములో లయపరచబడునుగాక, విఫలమైపోవుడుగాక అని ప్రకటిస్తున్నాను. సమస్త జ్ఞానానికి మించిన సమాధానం, క్రీస్తు అనుగ్రహించే సమాధానము మన హృదయాల్ని, మన జీవితాల్ని నింపి ఏలునుగాక అని ప్రకటిస్తున్నాను. దేవా, ఇదిగోనయ్యా, ఎవరెవరైతే వారి జీవితాలు నిశ్చితలు సమర్పించుకున్నారో ఆ జీవితాలను స్థిరపరిచి దీవించమని, నీవే నీ ఆత్మ ద్వారా నీ కార్యంలో జరిగించమని ప్రభు యేసు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.